కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈరోజు జనాభా సేకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వివరాలు కూడా ఈరోజు రానున్నటువంటి 2026లో ప్రారంభమయ్యేటువంటి జనాభా సేకరణలో భారతీయ జనతా పార్టీ మొదటిసారి చేయబోతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ దేశ చరిత్రలో బీసీలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ జనాభా సేకరణ పూర్తయిన తర్వాతనే ఈ దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీయో ఏ రోజు కూడా మాటలు కోటలు దాటాయి తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఈ సామాజిక న్యాయం గురించి ప్రయత్నం చేయలేదు. దేశ సమగ్రత సమైక్యత గురించి ప్రయత్నం చేయలేదు. దేశ అభివృద్ధి గురించి ప్రయత్నం చేయలేదు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. దేశ సామాజిక దృక్పథంతో వాళ్ళు ఏ రోజు కూడా అవగాహన లేకుండానే పనిచేశారు తప్ప ఏ రోజు కూడా అవగాహనతో పనిచేయలేదు. అందుకే ఈరోజు చాలా స్పష్టంగా మనం ఉండాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరి ఈరోజు అనేక రకాలుగా రాహుల్ గాంధీ గారిని మెప్పు పొందడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు, అర్హతకు మించి మాట్లాడుతూ ఉన్నాడు, అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ. అయ్యే ఈ రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు, అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాలలో బీసీ కమిషన్ సంబంధించి నిర్ణయాలు వచ్చిన తర్వాత బీసీలో కలిపారు.